అగ్రిగోల్డ్ బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. 9 రాష్ట్రాల నుంచి హస్తనకు చేరుకున్న బాధితులు, ఏజెంట్లు సత్వర న్యాయం కోరుతూ రిలే నిరాహార దీక్షకు దిగారు. శారదా స్కామ్ బాధితులను ఆదుకున్నట్లు తమను ఆదుకోవాలని కోరుతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. చనిపోయిన 150 మంది బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు హస్తిన బాట పట్టారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేయడం కోసం 9 రాష్ట్రాలకు చెందిన బాధితులంతా ఇక్కడికి వచ్చారు. మొత్తం 40 లక్షల మంది ఈ అగ్రిగోల్డ్ కుంభకోణం ద్వారా బాధితులయ్యారు. అందులో కస్టమర్లు ఉన్నారు, అగ్రిగోల్డ్ సంస్థ తరపున పనిచేసిన ఏజెంట్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకే 150 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తమ డిపాజిట్లన్నీ గల్లంతయ్యాయన్న ఆందోళనతో, తాము పెట్టిన డబ్బు తిరిగి రాదన్న బాధతో 150 మంది వరకు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ప్లకార్డులు చూడొచ్చు. ఇంగ్లీష్, కన్నడ వివిధ భాషల్లో ఉన్న ప్లకార్డ్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బినామీ యాక్ట్ అని, అలాగే ఎక్స్గ్రేషియా టు 150 సూసైడ్ విక్టిమ్స్ అని, అలాగే వెస్ట్ బెంగాల్ తరహాలో, వెస్ట్ బెంగాల్లోనూ శారదా చిట్ ఫండ్ కుంభకోణం తలెత్తి అక్కడ అనేక మంది డిపాజిటర్లు తమ డిపాజిట్లు కోల్పోయినప్పుడు, అంటే వారు నష్టపోయిన సందర్భంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ముందుగా ప్రభుత్వమే తమ ఖజానా నుంచి బాధితులకు డబ్బును చెల్లించింది. ఆ తర్వాత కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన వారి దగ్గర నుంచి వారి ఆస్తుల్ని జప్తు చేయడం ద్వారా, వేలం వేయడం ద్వారా రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తరహాలోనే ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 కోట్లు, కర్ణాటక నుంచి 1000 కోట్లు, తెలంగాణ 500 కోట్లు, ఒరిస్సా 500 కోట్లు తమ ఖజానా నుంచి వెచ్చిస్తే బాధితులకు, ముఖ్యంగా చిన్న చిన్న మొత్తంలో దాచుకుని తమ కష్టార్జితాన్నంతా దాచుకున్న చిన్న చిన్న డిపాజిటర్లు ఉంటారు. అటువంటి వారికి ముందుగా రిలీఫ్ మెజర్స్ ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ వీరంతా కూడా చెప్తున్నారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈ 2 రోజుల నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యము ఈరోజు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మోసం చేసి 40 లక్షల మందిని రోడ్డు పాలు చేసింది. దాదాపు 150 మంది సూసైడ్, ఆత్మహత్యలు చేసుకున్నారు. 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సమస్య మరి కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా కోర్టును కూడా తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు సమాచారం అందిస్తూ వాయిదాలు వేసుకుంటూ మరి కోర్టును కూడా తప్పుదో పట్టించుకుంటూ మరి దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ సమస్యను సత్వరమే చాలా స్పీడ్గా పరిష్కారం అయ్యే విధంగా మేము ప్రధానమంత్రి గారిని కలిసేసి, ప్రధానమంత్రి గారికి, మరి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని కలిసి ఈ సమస్య తొందరగా పరిష్కారం చేయడానికని చెప్పేసి మేము ఢిల్లీ రావడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో, నిందితులు దర్జాగా బయట తప్పించుకొని తిరుగుతున్నా కూడా మరి ఏపీ సిఐడి వారు కానీ, మరి మా పోలీసు వ్యవస్థ కానీ ఎవరు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఓన్లీ చైర్మన్ మాత్రమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మిగతా నిందితులందరినీ కూడా చైర్మన్ వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో, సీతారామ వాస్తో సహా వాళ్ళ సోదరులందరినీ కూడా అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టాలి. వారి దగ్గర నుండి బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రికవరీ చేయాలి. హవాలా మార్గం ద్వారా దుబాయ్కి పంపించినటువంటి 3,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా మళ్ళీ తిరిగి తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంతర్రాష్ట్రీయ సమస్య కాబట్టి, ఫైనాన్షియల్ టెర్రరిజం కంటే కూడా ప్రమాదకరమైంది కాబట్టి దీన్ని మరి కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోయి మరి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు 9 రాష్ట్రాల అందరి ద్వారా మరి ఇక్కడ జంతర్ మంతర్ వచ్చేసి రిలే నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. బాధితులకు ఇంతకాలమైనా కూడా ఎవరికి పరిహారం అందలేదు, న్యాయం జరగలేదు అన్న ఆవేదన వీరంతా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కుంభకోణం పరిధి చూసిన 10,000 కోట్ల రూపాయల వాల్యూ కలిగిన ఈ కుంభకోణం 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా దృష్టి సారించి అవసరం అనుకుంటే సిబిఐ వంటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి పెద్ద దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయిస్తే మరింత వేగవంతంగా దర్యాప్తు జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని హవాలా మార్గంలో విదేశాలకు సైతం 3,000 కోట్ల రూపాయల వరకు డబ్బుని తరలించారని, ఆ డబ్బుని వెనక్కి తిరిగి తీసుకురావాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విచారణ జరిపి హవాలా మార్గంలో
బయటకు వెళ్లిన 3,000 కోట్ల రూపాయలను కూడా వెనక్కి రప్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతోటే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి తమ గోడు చెప్పుకుంటామని వీరంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, TV9 న్యూఢిల్లీ.